హలో అండి. పుల్లగా ఏదైనా ఊరగాయ తినాలనిపిస్తే నిమ్మకాయ నిల్వ పచ్చడి గుర్తొస్తుంది కదా, అంత బాగుంటుంది. ఈ వింటర్ సీజన్లో దొరికే నిమ్మకాయలకి రసం ఎక్కువ ఉంటుంది అని ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చుకోవచ్చు. అలా 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని చాలా బాగుంటుంది, టేస్ట్ అస్సలు మారదు. ఎలా చేయాలో నేను వీడియోలో చూపిస్తాను. ముందుగా నిమ్మకాయల్ని బాగా వాష్ చేసుకొని తడి లేకుండా క్లాత్తో తుడిచేసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 5-6 నిమ్మకాయల వరకు వేరుగా కట్ చేసుకొని వీటిని రసం మాత్రమే తీసుకుంటున్నాను. మిగిలిన నిమ్మకాయలలో కలిపేస్తాను ఈ రసాన్ని. ఇలాగా ఆ ప్లేట్లో ఉన్న నిమ్మకాయ చెక్క రసంని ఈ బౌల్లోకి వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల పచ్చడి అనేది కొంచెం గట్టిగా లేకుండా లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా అన్నింటినీ ఈ విధంగా పిండేసుకోవాలి. ఆ తర్వాత మనం 1 కేజీ నిమ్మకాయ వక్కలకి 1/2 కేజీ ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నాకు కేజీ కంటే కొద్దిగా ఎక్కువ అయిపోయాయి, అందుకే నేను దాదాపు 1/2 కేజీ కంటే కొద్దిగా ఎక్కువ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. వీటిని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల వాటర్ కంటెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది నిమ్మకాయల నుంచి. ఈ విధంగా కలిపేసుకుంటూ అంతా కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ గ్లాస్ కంటైనర్ కానీ తీసుకొని తడి లేకుండా బాగా క్లీన్ చేసుకున్నాక ఈ ముక్కలని అందులో వేసుకోవాలి. ఇలా పూర్తిగా వేసుకున్నాక ఒక 3 డేస్ వరకు వదిలేయాలి. మూత పెట్టి 3 డేస్ వరకు ఇలా పక్కకు స్టోర్ చేసుకోవాలి. 3 డేస్ తర్వాత మూత తీసి చూస్తే నిమ్మకాయ ముక్కలు అనేవి మగ్గిపోయి ఉంటాయి సాల్ట్ వేయడం వల్ల. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయాయో. ఇందులోంచి కొద్దిగా క్వాంటిటీని ఒక బౌల్లోకి తీసుకుందాము. దానికంటే ముందు కింది నుంచి మీదికి కలిపేసుకోవాలి. అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కోసారి సాల్ట్ కింద ఉండిపోతుంది. ఇలా ఏదైనా స్పూన్తో కలిపేసుకోవాలి. కలుపుకున్నాక మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం తీసుకొని పచ్చడి పెట్టుకోవచ్చు. ఇక్కడ నిమ్మకాయ ముక్కల్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. దాదాపు 1 కప్పు వరకు ఆయిల్ వేసాను, రీఫైండ్ ఆయిల్. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 స్పూన్స్ వరకు మెంతులను వేసుకున్నాను. నేను అక్కడ మెంతు పొడి ఏం కలపలేదు, డైరెక్ట్గా నేను మెంతులు వేసుకున్నాను పోపులో. తర్వాత 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆయిల్లో వేస్తున్నాను. ఆ తర్వాత వెల్లుల్లి 1 కప్పు వరకు నేను పొట్టు తీసి పెట్టాను. ఆ వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా పొట్టు తీసిందైనా కూడా డైరెక్ట్ వేసేయచ్చు. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచింది వేస్తేనే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను డైరెక్ట్ పొట్టు తీసింది వేసాను. అలా కాకుండా మీరు పొట్టు ఉండి కూడా కచ్చాపచ్చాగా దంచినా కూడా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. తర్వాత 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. కావాలంటే కరివేపాకు ఉన్నా కూడా వేసుకోవచ్చు. కావాలంటే పల్లీలను కూడా వేయించి ఇందులో కలిపేసుకున్నా కూడా చాలా బాగుంటాయి రోజులు గడిచే కొద్దీ. ఇలాగా వేగుతూ ఉండగా కొద్దిగా వెల్లుల్లి అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవడమే. చూసారా, ఈ విధంగా వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపు చేసుకున్న దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో పోపు చేసేసుకోవచ్చు ఎప్పటికప్పుడు, ఒకేసారి అంతా కాకుండా. ఇక్కడ నేను కారం ఎంతైతే పడుతుందో అంత తీసుకున్నాను. ఆ తర్వాత కలిపేసుకొని ముందుగా తీసుకున్న నిమ్మకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసి కలిపేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్టీగా ఉండి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి.